2 జింకలు శృంగారంలో ఉండగా పాండురాజు బాణం వేయడం, అందులో మగ జింకకు అంటే ఆ జింకల్లో మగ జింకని ఎలా మనం చెప్పగలమంటే, ఆ బాణం తగిలిన వెంటనే ఆయన ఒక ఋషీశ్వరుడు మనిషిగా అయిపోయాడు అనమాట. మనిషిగా అవ్వలేదు కానీ మనిషిగా మాట్లాడాడు. ఆ జింకని ఎప్పుడైతే పాండురాజు కొట్టాడో ఆయన ఏం చేశాడంటే, ఋషీశ్వరుడు మరి చాలా బలంగా తగిలింది, ప్రాణం పోయింది, ఆయనకి ప్రాణం పోయే పరిస్థితిలో ఉండగా అప్పుడు ఆ ఋషీశ్వరుడు ఏం చేశాడంటే పాండురాజుకి పాండురాజుని శపించాడు అనమాట. నేను నా భార్యతో శృంగారంలో ఉండగా నా మీద బాణం వేసి నన్ను వధించావు కాబట్టి నీవు నీ భార్యలతో శృంగారానికి తలపడే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు మరణిస్తావు అని శపించాడనమాట. ఎప్పుడైతే అలా శపించాడో ఇక అనేక విధాలుగా పాండురాజు బ్రతిమాలాడు, దీనికి ఏదైనా తరుణోపాయం చెప్పమని.